मूषिकवाहनमोदकहस्त चामरकर्णविलम्बितसूत्र वामनरूपमहेश्वरपुत्र विघ्नविनायकपादनमस्ते। ఆర్యజనాభిరామహృదయాంబుజముల్వికసింపచేయుజ్ఞానార్యముడయ్యు ఆర్తజనతాంబుధిచంద్రుడు కీర్తనీయ ధీవరీయుడు అశేష శిష్య జనవందిత పాదుడునైన కృష్ణమాచార్యులకెక్కిరాలకు కృష్ణమాచార్యులకెక్కిరాలకు వినతుల్ నమస్కృతుల్. అందరూ పట్టాభిషేకం పుట్టని హృదయంలో పెట్టుకొని వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాళ్యాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. కన్యకాపరమేశ్వర అమ్మవారిని హృదయంలో తలుచుకొని పూర్తి రూపాన్ని, ఎందుకంటే ఈవేళ చెప్పే సమయంలో మధ్యలో అలంకరణ అనేటువంటి దానికి ఎంత అర్థం ఉందో కూడా అది అంతర్లీనంగా ఉంటుంది. అలంకరణ అనేటువంటి పోషించడానికి మన పాలకులు చైర్మన్ గారు వాళ్ళు దశావతారాలు వేయిస్తూ ఆ నవరాత్రుల్లో వేయించేటువంటి రూపం ఎంత దివ్యంగా ఉందో చూసుకుంటూ అందరు వీడియోలు ఫోటోలు తీస్తుంటేనే తెలుస్తుంది ఆ అలంకరణ యొక్క వైభవం ఏంటో అమ్మవారికి. కాబట్టి అమ్మవారికి శ్రీదేవి నవయౌవనాంచితతనుం శ్రీయ పదాం కన్యకాం స్వర్ణాలంకృతభూషితాం ధృతసుకాం సౌందర్యవారాన్నిధిం కారుణ్యామృతవర్షిణీం నవమణిభ్రాజ కిరీటోజ్వలాం వైశ్యఖ్యాతకులోద్భవాం శృతినుతాం వందే సదా వాసవీ వందే సదా వాసవీ. మనకు 2 రోజుల నుండి దివ్యమైనటువంటి సుందరకాండ ప్రవచనం చెప్పుకోవటానికి అనుగ్రహం తెలియజేసినటువంటి ఆ తల్లి వేదికపై ఉన్నటువంటి శ్రీ రామచంద్ర ప్రభువుల వారికి, రామదాసైన హనుమస్వామికి, ఈ ఆలయంలో అందరి యొక్క బాగోగుల్ని వారు మనస్సు అర్పించినంత ఎంత అర్పిస్తే అంతే అనుగ్రహాన్ని ప్రదానం చేసేటువంటి ఒకే ఒక్క బలహీనత ఉంది అమ్మవారికి. మనం ఎంత ఆరాధిస్తే అంత ఇస్తుంది, అంత ఆరాధిస్తే మన దగ్గర ఎంత ఆమె పట్ల సమర్పణ భావం ఉంటుందో అంతే ఇస్తుంది. అటువంటి వాసవి కన్యక పరమేశ్వరి మాత యొక్క దివ్య పాదార విందములకు నమస్కరిస్తూ నిన్నటి రోజున సుందరకాండ కథ ముందుకు నడుస్తూ ప్రవాహంలో ఒక సందర్భంలోకి రాగానే ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మ ఇంతకు దర్శనం ఇవ్వలేదు అనగానే స్వామివారు అనుకున్నారు, నేను అమ్మ కనపడలేదనే విషయాన్ని కిష్కింధా నగరానికి వెళ్ళి నేను చెప్తే దాని ప్రభావం అందరి మీద పడుతుంది, అందరూ కూడా శరీరం వదిలిపెట్టడానికి నేను కారణం అవుతాను, నాన్వేషణమాని ఇందు తపముంచేయున్ మరి న్యాయమేనా, తాత్పర్యమునందు రెండునొకటే అన్నట్లు భాషించే తచ్చేతం బంధున సీత కన్పడదు తాసేరుండు తానేగి మీ సీతం కాంతనలేకపోతిననుతున్ చెప్పం బలెన్ రాజుతో. నేను సీతాదేవి యొక్క ఉనికిని వెతకడానికి వచ్చా.
ఇప్పుడు ఏమంటున్నా, తపస్సు చేసుకుంటా అంటున్నా. అసలు తపస్సు చేసుకుంటానని అనొచ్చా? నేను వచ్చిన పని ఏంటి? సీతాన్వేషణ. అది ప్రక్కన పెట్టి తపస్సు చేసుకుంటా అంత నిజం న్యాయమా అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటి తెలుసా అండి? తాత్పర్యంలో ఆలోచిస్తే సీత అన్వేషణకు తపస్సుకు తేడా లేదు. ఎందుకని? సీతాదేవి అంటే ఒక ఆడ మనిషి, ఒక స్త్రీ, ఆమె ఎంత ఎత్తుంది, వెన్ను చుట్టానిక, ఆమె సౌందర్యం చుట్టానిక. సీతమ్మ ఎవరంటే జగదాంబ. ఆ జగదాంబ యొక్క చైతన్యమును నేను అనుభవించి భక్తితో అమ్మను కనుక నేను ప్రార్థిస్తే అమ్మ దర్శనం నాకు ఇస్తుంది. అంటే అమ్మను చూడటం అంటే ఒక స్త్రీమూర్తిని వెతకటానికి రాలే. రామచంద్రమూర్తి ఎవరంటే ఆయన జగత్పిత, ఆయన యొక్క శక్తి స్వరూపిణి సీతమ్మ. కాబట్టి సీతమ్మని వెతకటం అంటే కూడా అది ఒక తపస్సే. సీతమ్మ ఉట్టి ఆడ మనిషి కాదు, ఆమె శక్తి స్వరూపిణి. శక్తి స్వరూపిణిని ఎప్పుడు చూడగలుగుతాము? ఆ శక్తి ఏంటో అర్థం అవ్వాలి. కన్యకా పరమేశ్వరి మాత అంటే ఏంటి? ఆ మాత గురించి, ఆ అమ్మ యొక్క చరిత్ర విని అమ్మ యొక్క జగన్మాతత్వం మొత్తం అర్థం చేసుకుంటే సకల లోకాన్ని కూడా కాపాడగలిగేటువంటి శక్తి స్వరూపిణైనటువంటి ఆ అమ్మే కన్యకా పరమేశ్వరిగా అవతరించింది అనేటువంటి విషయం బోధపడ్డ వాళ్ళకి అమ్మ అమ్మగా కనిపిస్తుంది, జగదాంబగా. లేకపోతే జగదాంబ అనేటువంటి దానికి అర్థమే లేదు. కాబట్టి జగదాంబగా సీతమ్మ వారిని దర్శించడానికి నేను వచ్చినటువంటి నాకు సీత ఒక స్త్రీమూర్తి కాదు. అమ్మని చూడటానికి చేసే ప్రయత్నం తపస్సే. నేను చేసే పని తపస్సే, ప్రత్యేకంగా తపస్సు చేయక్కర్లే. కాబట్టి నేను ప్రత్యేకంగా ఇక్కడ తపస్సు ఏదో చేయాలి అనేటువంటి దానికి ప్రయత్నం చేయక్కర్లేదు. కాస్త తెల్లవారిన దాకా ఆగుతాను. తెల్లవారిన తర్వాత నేను వెతకాల్సినటువంటి స్థలాలు ఏమన్నా ఉంటే, మిగిలిపోయి ఉంటే వాటిని వెతుకుతా అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆయన తపస్సు చేసుకోవడానికి ఎక్కడ బాగుంటుంది అని అనుకుంటుంటే అల్లంత దూరాన అశోక చెట్లు కనపడేటువంటి ఒక వనం కనపడింది. అశోక వనం కనపడింది అంటే దీన్ని బట్టి ఏంటి? నేను ఇంతవరకు లంక మొత్తం గాలించాను అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే నేను వెతకని ప్రదేశం ఒకటి ఉంది. కాబట్టి సీతమ్మ అక్కడ ఉంటుంది. నేను వెతికాను, మొత్తం అయిపోయింది, సీత కనపడలేదు. కాబట్టి నేను వచ్చిన పని వృధా అయింది అనుకుంటున్నా. కానీ నేను వచ్చి వెతకాలని ఏదైతే లంకలో ప్రయత్నిస్తున్నానో ఆ లంకని మొత్తం వెతకకుండా మొత్తం వెతికాను అనుకుంటున్నానేంటి? తెలివి తక్కువతనంతో. ఇప్పుడు నేను తపస్సు చేసుకుంటాను ఒక్క మాట అనగానే నాకు అశోకవనం కనపడింది. అంటే తపస్సు చేసుకుంటాననే తపస్సు అనేటువంటి మాట అనగానే నాకు అశోకవనం కనపడింది. అంటే తపస్సు యొక్క ప్రభావం ఎటువంటిది అని అన్నారు. ఇక్కడ పెద్దలు ఒకటి మాట చెబుదాం అనుకుంటున్నా. తపస్సు అంటే ఎవరి కోసం వాళ్ళు కనుక ఏడిస్తే దాన్ని ఏడుపు అంటారు. కానీ 10 మంది యొక్క మంచి కోసం కనుక దాన్ని తపిస్తే, ఏడిస్తే దాన్ని ఏడుపు అనరు, దాన్ని తపస్సు అంటారు. తాపము అంటే ఏంటండి? ఏడుపు. అమ్మా నువ్వు నాకు దిక్కమ్మా అని చెప్పేసి అంటే అది మరి మోటు భాషలో మాట్లాడాలంటే ఏడిపే. తాపము అంటారు. అదేంటంటే 10 మంది మంచి కోసం అమ్మవారిని మనం కనుక తప్పించి కనుక ప్రార్థిస్తే అది తపస్సు. అంతేగాని నా ఒక్కడి గురించి నేను చిన్న పుట్టక శ్రీరామ రక్ష అని చూస్తే దాని తపస్సు అందరూ ఏడుపు అంటారు. అంటే ఇవాళ నేను చూసేది ఏంటంటే రామచంద్రమూర్తి యొక్క శక్తి స్వరూపిణి అంటే ఆ అమ్మని వెతకటం మీద ఆధారపడి ఎవరున్నారు? కిష్కింధానగరం, అయోధ్యానగరం, సకల మానవ జాతి మొత్తం ఉంది, వానర జాతి మొత్తం యొక్క మనుగడ ఉంది. కాబట్టి నేను ఇవాళ పడేటువంటి తపన ఏదైతే ఉందో వెతకటం అనేది, ఈ అమ్మని వెతకటం ద్వారా వానరులని నరులను నేను బ్రతికించగలుగుతా. కాబట్టి సీతాన్వేషణ తపస్సే. కాబట్టి తపస్సు అనే ఒక్క మాట అనగానే అశోకవనం కనపడింది అని ఆ అశోకవనంలోకి వెళ్ళేటప్పుడు ఆనాడు నేను సముద్ర లంఘనానికి నేను ఉద్యుక్తుడైనప్పుడు నేను నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని లక్ష్మణతో కూడుకున్న రాముణ్ణి అనలా. నేను అనకుండా ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. అక్కడెక్కడ అమ్మవారి మాట రాలే. అమ్మవారిని నేను నమస్కరించకుండా, అమ్మవారి అనుగ్రహానికి పాత్రుని కాకుండా అమ్మ దర్శనం అవుతుందా? అమ్మ దర్శనం కావాలంటే అమ్మే అనుగ్రహించాలి. కాబట్టి ఇప్పుడు నేను అమ్మని ప్రార్థించాలి అని అప్పుడు అందరూ ఇప్పుడు అనండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్, 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 శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్,
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. నమోస్తు రామాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై దేవ్యై చ తస్యై జనకాత్మజాయై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః మరుద్గణేభ్యః. చూడండి, ఈ శ్లోకం ఆంజనేయ స్వామి వారు చేశారు. చేయగానే ఎందుకు చేశారు? అమ్మా, నాకు అల్లంత దూరం అశోకవనం కనపడుతుంది, అందులో అమ్మ నువ్వు నాకు దర్శనం ఇవ్వాలమ్మా అని అన్నారు. ఇక్కడ మీ అందరికీ ఒక గొప్ప రహస్యం చెప్తున్నానండి, వినండి. అసలు ఎంత గొప్పది అంటే ఇంతకుముందు విని ఉండరు ఖచ్చితంగా. ఇక్కడ అమ్మవారిని ఏమని పిలిచారు ఆంజనేయ స్వామి గారు? జనకాత్మజాయై. అంతే కదండి. జనకాత్మజ అంటే అర్థం ఏంటి? జనక మహర్షి యొక్క ఆత్మ నుంచి పుట్టింది. ఆత్మ నుంచి పుట్టడం ఏంటండి? శరీరం నుంచి పుడతారు. తండ్రికి తల్లికి శరీరం నుంచి పుడతారు పిల్లలు. వాట పుట్టిన వాళ్ళని ఏమంటారు? తనూజలు అంటారు. శరీరం నుంచి పుడితే తనూజ. కానీ ఆత్మజ అంటే అర్థం ఏంటంటే ఆత్మ పదార్థం అనే భగవంతుని ప్రార్థిస్తే జనక మహర్షి తనకు బిడ్డ సీతాదేవి దొరకాలనేం చేయలేదండి. యజ్ఞం చేద్దాం, యాగం చేద్దామని భూమిని దుంతున్నాడు. దుంతుంటే అనుకోకుండా నాగేట చాలుకు తగిలింది. ఏం తగిలింది? పెట్టే. అందులో ఏముంది? సీత. అంటే జనక మహర్షి కావాలి అని సీతమ్మ కోసం చేశాడా? అప్రయత్నంగా మంచి ఉద్దేశ్యంతో ఆ భూమిని దున్నుతుంటే నాగేటి చాలుకు తగిలి బయటికి వచ్చింది అమ్మ. ఏ తల్లి గర్భంలో నుంచి రాల. ఆ విధంగా అవతరించిన వాళ్ళని అయోనిజలు అంటారు. అయోనిజ అంటే తల్లి గర్భం నుంచి పుట్టరు. ఆ సీతమ్మ జనకాత్మజ అని ఎందుకన్నారు ఇక్కడ అంటే, ఏ ప్రయత్నము ఆశించకుండా తన తపస్సు తను చేసుకుంటుంటే జనక మహర్షికి అమ్మ అనుగ్రహంతో అక్కడ నాగేట్సాలు దొరికింది. అట్లనే నేనెవరిని? అమ్మ కావాలి, అమ్మని ఎతుకుతా అని చెప్పి పిచ్చివాడిలాగా, తెలివి తక్కువ వాడిలాగా నేను వెతుకుతున్నా. ఇంతసేపు వెతికి నాకు దొరకలేదనుకున్నా. దొరకదు అమ్మ. అమ్మ వెతికితే దొరకదు. ఆమె అంతటా ఆమె అనుగ్రహిస్తే కనపడుస్తుంది. అంటే అమ్మని దర్శించుకుంటామా? అమ్మ దర్శనం ఇస్తుందా? అమ్మ దర్శనం ఇస్తుంది. మనం దర్శించుకుంటే దర్శనం అందదు. అమ్మ అనుగ్రహం ఉంటే దర్శనం దొరుకుతుంది. అర్థమైంది కదండి. ఇక్కడ జనకాత్మజ అంటే జనక మహర్షికి ఏ ప్రయత్నం లేకుండా యజ్ఞ భూమిని దున్నుతుంటే భూమి నుంచి ఎట్లయితే దర్శనం ఇచ్చిందో సీత, అట్లా అమ్మకు అనుగ్రహం ఉండి దర్శనం ఇవ్వాలి. జనక మహర్షికి ఇచ్చినట్టు నాకు కూడా అని నేను వెతుకుతా, అక్కడ దొరుకుతుందా, ఇక్కడ దొరుకుతుందా అంటే దొరకదు. కాబట్టి అమ్మ ఇప్పుడు నువ్వు నేను వెతుకుతున్నా అనేటువంటి అహంకారాన్ని పక్కన పెట్టా, నువ్వు నాకు అనుగ్రహం ఎప్పుడు ఇస్తావు అని చెప్పి మొదలువేశాడు ఆంజనేయ స్వామి. ఇప్పటి వరకు నేను వెతుకుతున్నా అన్నాడు ఆంజనేయుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను వెతుకుతాను అంటలేదు. అమ్మ నువ్వు నాకు ఎప్పుడు కనపడతావు, నాకు ఎప్పుడు కనపడతావు అంటే అర్థం ఏంటి? దర్శనం ఎవరు చేసుకోవాలి? ఈయన కాదు, అమ్మవారు ఇవ్వాలి. ఆ మాట ఇక్కడ దేవ్యై చ తస్యై అన్నారు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. విన్నారు కదండి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అక్కడ తస్యై పైకి బుద్ధి. చూసారండి. అంటే దేవి ఎవరు? అన్నిటికీ దేవియే. మళ్ళీ యాదేవి సర్వభూతేషులో దేవి మార్చలే. అర్థం కాలేదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్య త్రయంబకే దేవి గౌరీ నమోస్తుతే. అవన్నీ మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, కానీ అన్నిటికీ పనికొచ్చేది అది దేవి. దేవి అసలు అమ్మవారి పేరు ఏంటంటే దేవి. కాబట్టి అమ్మవారి పేరు మీద ఉన్న భాగవతం పేరేంటి? దేవి భాగవతం. అంతేగా లక్ష్మీ భాగవతం, సరస్వతి భాగవతం ఉందా? లేదు కదా. దేవి భాగవతం అంటే జగదాంబ యొక్క అసలు పేరు ఏదంటే దేవి. కాబట్టి మీకు మనం దసరా నవరాత్రులు చేసేటువంటి గొప్ప హోమం ఏ హోమం? చండీ. ఆ చండీ హోమంలో ఉన్న మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని పేరేంటి? మార్కండేయ పురాణం నుంచి వచ్చినాయి. దాని పేరు ఏంటంటే దేవి మహాత్మ్యం. దేవి మహాత్మ్యం అంటారు దాన్ని. అంటే దేవి ఎవరు? అన్ని అమ్మల పేర్లు కలిపితే ఒకే 2 అక్షరాల పేరు ఎవరంటే దేవి. అటువంటి దేవి తస్యై. ఇక్కడ చూడండి, దేవ్యై చ తస్యై అని అన్నారా? జనకాత్మజాయై. ఈ రెండో లైన్ ఒక్కటే ప్రాణప్రదం.
అటువంటి యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమస్తస్యై నమో నమః. అటువంటి అమ్మను ప్రార్థించాడు. ఇంకొక మాట, నమోస్తు రామాయ స లక్ష్మణాయ. మీరేమన్నారు మొన్న ఇక్కడ చదివే దాంట్లో మేము రామరక్షా స్తోత్రం కూడా చదువుతుంటాం అన్నారు కదా, అక్కడ ఒక మాట ఉంది, ఆత్మసధ్య ధనుషౌ ఇసుస్పృశౌ అక్షయాసు నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామ లక్ష్మణౌ అగర్ధపతి సదైవ గచ్చతాం. కాబట్టి రాముడిని విడిగా మీరు అనుకోవటానికి లేదండి. రాముడు ఎవరంటే దైవం, రాముడు దైవం, ధర్మం. రాముడు ధర్మరూపమే కదండి, రామో విగ్రహవాన్ ధర్మ. కానీ ధర్మాన్ని పాటించడానికి కావాల్సిన ఆవేశం ఏదైతే ఉందో, నేను ధర్మాన్ని పాటించాలి, ఈ జన్మకు నాకు బుద్ధి ఇచ్చాడు భగవంతుడు, నేను ధర్మం పాటిస్తా అని నిలబడతారే, ఆ ఆవేశాన్ని ఏమంటారంటే లక్ష్మణుడు అంటారు. లక్ష్మణుడు ఆవేశపరుడే కదండి, నా ఆదిశేషుడే కదా. అంటే రాముడు ధర్మరూపమైతే లక్ష్మణుడు ఏంటంటే ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన ఆవేశం. కాబట్టి ఉట్టి ధర్మం ధర్మం అని చప్పగా మాట్లాడితే కుదరదు, నేను ధర్మాన్ని ఆచరిస్తా అని ఆవేశం కావాలి. అంటే రాముడు ఒక్కడే కుదరదండి, లక్ష్మణుడితో కూడుకున్న రాముణ్ణి మనం ఎప్పుడైనా ఉపాసించాలి. కాబట్టి నమోస్తు రామాయ స లక్ష్మణాయ అది మర్చిపోకూడదు. ఎప్పుడైనా రాముణ్ణి శ్రీరాముడు అంటే కుదరదు, లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు. శ్రీ అంటే ఎవరు? సీత. అరణ్యవాసానికి వెళ్ళింది ఎవరు? ముగ్గురు, శ్రీ, సీత, రాముడు, లక్ష్మణుడు. కాబట్టి ఆ ముగ్గురిని ఇంకా సీత అన్న వెళ్ళి కూర్చుంది అక్కడికి పోయి లంకలో, కానీ రాముడు లక్ష్మణుడికి వెడబాటు లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. రాముడు ధర్మం, లక్ష్మణుడు ధర్మాన్ని అనుష్ఠించడానికి కావలసిన ఆవేశం. ఈ విధంగా ఆయన సీతారామ లక్ష్మణుల్ని నమస్కరించి, అందరు మంగళవారం కాబట్టి వినండి జాగ్రత్తగా, ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అశోకవనంలోకి వెళ్ళే సమయంలో సిద్ధి మంత్రాలు అని చెప్పి మంత్రాలు చదివారండి. అవి ఉన్నాయి వాల్మీకి రామాయణంలో. తర్వాత ఎప్పుడో అనిపిస్తా, సమయం ఎవరు కాస్త వాతావరణం దృష్ట్యా మనకు లేట్గా స్టార్ట్ చేశాం కాబట్టి మీరు వినండి. అదర్వైజ్ నేను అనిపించి ఉండేవాడు మీతోటి. ఏంటంటే సిద్ధిం వే సంవిధాస్యంతి దేవాః సర్ష్విగణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురోహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చ వయః ప్రభుః దాస్యంతి మమ ఏ చ అన్యేహి అదృష్టా హి పథి గోచర. ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవం, ఆ బుద్ధిమతా మనుషులకు బుద్ధి ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. అందరు దేవతల్ని ప్రార్థించాడు. చిట్ట చివరికి ఏమన్నారు చూశారండి, ఈ అమ్మవారిని అన్వేషించడానికి నేను ఏదైతే అశోకవనంలోకి వెళ్తున్నానో ఈ మార్గంలో నాకు కంటికి కనిపించకుండా అదృశ్యంగా ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం అన్నాడు. ఇప్పుడు ఇంకేముందండి, మీకు అందరికీ దండం పెట్టాడు, పేర్లు కొన్ని చెప్పాడు. చిట్ట చివరికి ఏమన్నాడు, అదృష్టాహి పథి గోచర. ఈ నా యొక్క అన్వేషణ మార్గంలో నాకు ఎవరన్నా దేవతలు కనుక మార్గంలో ఉండి కంటికి కనిపించకుండా అదృశ్యంగా కంటికి కనిపించకుండా ఉంటే వాళ్ళకి కూడా నా నమస్కారం అన్నాడు. అది గొప్ప సిద్ధి మంత్రాలు ఇవన్నీ. ఈ 7 వాక్యాలతో కూడుకున్న సిద్ధి మంత్రాలు కార్యసిద్ధి కోసం ప్రయత్నించేటప్పుడు ఇది చదవమని చెప్తుంటారు పెద్దలు. ఇది చేశారండి. చేసిన తర్వాత ఒక్క మాట, అమ్మవారి దేవాలయంలో నిరంతరం అమ్మవారి యొక్క సన్నిధిలో అమ్మవారి దర్శనం కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళు తప్పకుండా సుందరకాండలో నమోస్తు రామాయ శ్లోకం తర్వాత వినవలసిన శ్లోకం, అనవలసిన శ్లోకం, పట్టుకోవలసిన శ్లోకం ఏంటంటే తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది. దీంతో అంటున్నారు అందమైన నాసిక అమ్మవారిది. అమ్మవారి యొక్క వదన సౌందర్యం మొత్తం చెప్పారు ఇక్కడ వాల్మీకి మహర్షి. మంచి అందమైనటువంటి నాసిక, స్వచ్ఛమైనటువంటి దంతపంక్తులు. మీకు వెంటనే గుర్తు రావాలి, వెంటనే ఈ 2 మాటలు అనగానే గుర్తొచ్చుంటాయి. ఏం గుర్తొచ్చాయో అనండి. అందమైన నాసిక, స్వచ్ఛమైన తెల్లటి దంతపంక్తులు, అంతేకాదు ఆహ్లాదాన్ని చిందించేటువంటి చిరునవ్వు. మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. ఏంటి మునకలేస్తుందట అమ్మవారి యొక్క మందహాసంలో. ఈ లోకాలు ఈ బ్రహ్మాండాలు మునకలు వేస్తుందట అమ్మవారు. మందస్మిత ప్రభాపూర. మందస్మిత అంటే చిరునవ్వు. ఎటువంటి నవ్వు అంటే ఆ నవ్వు
ఒక్కసారి చూస్తే ఆ ద్యుతి, ఆ కాంతి లోకాలలో ఉన్న పాపాలు, వ్యతిరేక శక్తులు మొత్తం కూడా పటాపించలేకపోతాయట. అంతటువంటి తెల్లటి దంతములతోటి అమ్మవారి యొక్క చిరునవ్వు అట్టుంటుందండి. ఆ రకంగా అంతేకాకుండా తామర రేకుల వంటి కన్నులు, ఆమె యొక్క కన్నులు ఎంత ఏ విధంగా ఉన్నాయి అంటే పద్మపలాశలోచనం, పద్మపలాశలోచనం. అంతేకాకుండా విలసిల్లుతున్నటువంటి పూర్ణ చంద్రుడిలాగా ప్రసన్నమైనటువంటి దర్శనాన్ని ఇచ్చేటువంటి పరమశక్తివంతమైనటువంటి ఆ ముఖము అది ఎటువంటిదంటే అత్యంత మనోహరమై లోకంలో ఉన్న భక్తులు అందరి యొక్క మనస్సులను హరించి వేస్తుందట అమ్మవారి యొక్క ఆ వదన సౌందర్యం. అంతటువంటి వదన సౌందర్యంలోంచి మందస్మితం ఒక్కసారి చిరునవ్వు నవ్వితే అమ్మ నీ నవ్వుతో వెలువడ కాంతే మా అందరి హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం పటాపంచలేకపోతుందమ్మా. మొదటి రోజు మీకు చెప్పా, తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ. శత్రుకర్షణ బాకీ పెట్టాటని. శత్రుకర్షణ అంటే ఏంటో చెప్పాలా మీకు, చెప్తా. 7 రోజుల్లో ఏదో ఒక టైంని బట్టి చెప్తా. ఆ శత్రుకర్షణుడు అంటే అర్థం ఏంటంటే అమ్మవారి యొక్క దంత పంక్తుల నుంచి వచ్చేటువంటి తెల్లటి కాంతి మన హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞానమైన చీకటి పటాపంచలు చేస్తుంది. అటువంటి దర్శనాన్ని ఇచ్చేటువంటి అమ్మ అంత మనోహరమైనటువంటి నీ యొక్క వదన దర్శనం నాకు ఎప్పుడు ఇస్తావమ్మా అని అడుగుతున్నాడు ఆంజనేయ స్వామి వారు. అంటే ఆంజనేయ స్వామి వారికి ఉన్న జీవితానికి ఒక్కటే ఒక టార్గెట్, లక్ష్యం ఏంటది? సీతమ్మని వెతికి ఆ అమ్మ జాడ రామయ్యకి చెప్పి సీతారామ సమాగమం చేయడం. మరి అందులో అమ్మ దర్శనం అయిందనుకోండి, ఇంకా ఆంజనేయ స్వామి చేసే పని ఏముందండి అనుకుంటాం. కానీ ఆంజనేయ స్వామి చేస్తారు. ఆయనకు ఒక అమ్మని చూసి వచ్చే రకంగా చూసి రమ్మంటే ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. అట్లాంటి వాడు ఆంజనేయుడు. కాల్చి రావటం అంటే అట్లా అసలు ప్రధానమైన కార్యక్రమం ఉపయోగించిన దానికి ఏం విఘాతం కలిగించకుండానే చేస్తాడు. అటువంటి చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఆంజనేయుడు ముఖ దర్శనం కోసం ఆయన తపన పడి అన్నటువంటి మాట. అథామ్రవర్ణ సంఛన్నాన్ లతా సమావృతాన్ జ్యాముక్త యువనారాజ పుప్లువే వృక్షవాటికాం. వెంటనేట ధనుస్సు నుంచి వెలువడిన బాణం ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా ఒక గంతేసేటండి అశోకవనంలోకి. వేయంగానే అశోకవనంలోకి వేయగానే ఒక్కసారి మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశికేత కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగకరాంబుయాతుడైతోచి సితాంబుద మండలాందోత్తుంగ పథంబులం తనుచు తుంగి కనుగొను దేవతాళికిన్ అని చెప్పి ఆకాశంలో ఉన్న దేవతా శ్రేణి ఆంజనేయ స్వామి వారిని, స్వామి సీతమ్మ ఉన్నటువంటి అశోకవనంలో అడుగు పెడుతున్నావా నాయన అంటే సీతా దర్శనానికి నువ్వు ఏదైతే పని మీద వచ్చావో అది సఫలం చేసుకోబోతున్నావు. నీ యొక్క గమనం ఎట్లుందంటే నీ లక్ష్య ఛేదనకు వెళ్తున్నావు. నువ్వు రామబాణ అన్నావే, నువ్వు రామబాణమే హనుమా అని చెప్పేసి అంటున్నారట. అనగానే పుష్పావకీర్ణ సుశుభే దృష్ట్వా సర్వాణి భూతాని వసంతైతి మేనిదే. అశోకవనంలో అడుగు పెట్టగానే చెట్లన్నీ కూడా ఏమంటే చెట్లకి నోరు ఉందండి, కళ్ళు ఉన్నాయా? ఏమి లేవు. ఆ చెట్లట ఆంజనేయ స్వామి వారు అశోకవనంలోకి వెళ్ళగానే పుష్పించిన పుష్పాలతో కూడుకున్న చెట్లన్నీ కూడా ఒళ్ళు పులకించిపోయినాయట. ఎప్పుడు పులకిస్తాయి చెట్లు? ఎప్పుడు చిగురిస్తాయి? వసంత ఋతువులో. అంటే అది వెళ్ళింది ఆయన వసంత ఋతువులో కాదు, ఆయన హేమంత ఋతువులోనే. హేమంత ఋతువులో వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి వారికి వనంలో అడుగు పెట్టగానే వనంలో ఉన్న చెట్లన్నీ కూడా, నోరు లేని చెట్లన్నీ కూడా వసంత ఋతువు వస్తే ఏదైతే అనుభవం వస్తుందో మనస్సుకు, ఆ అనుభవం చెట్లకు వచ్చిందట. చెట్లకు వసంత ఋతువు అనే అనుభవం రాగానే ఆగుదయావి జలజలజల రాల్చినేట పుష్పాలు. అప్పుడు అంటారు, పుష్పావకీర్ణ సుశుభే హనుమాన్ మరుతాత్మజ అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరి. ఆ వసంత ఋతువు వచ్చిందని భావించి మనస్సుకి అంది పెట్టుకొని చెట్లన్నీ పుష్పాలు జలజల రాలిస్తే స్వామివారి మీద పుష్పాలని పడితే అప్పుడు అశోకవనం మధ్యలో స్వామివారి మీద మొత్తం పుష్పాల కుప్ప వచ్చి పడగానే అక్కడేదో పుష్పాల కుప్ప ఒకటి పెద్ద పుష్పాల పర్వతం ఉంది అని అనుమానం వచ్చేట్టుగా అయిందట. అంటే ఆంజనేయ స్వామి వారు పుష్పమయమైన పర్వతంగా ఆశించాడటండి.
అది ఆ మాటని కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభదాల్చనటన శోకవనము లలిత లలితమైన లావణ్య శోభచే ఒప్పుచున్న ప్రౌఢ యువతి ఓలే. ఎట్లా ఉంది అంటే కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి సీత అమ్మ ఎవరు అంటే త్రిపుర సుందరి. ఆమె లలితా త్రిపుర సుందరి, ఆమె సీతా త్రిపుర సుందరి, ఆమె మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మి కోరి వచ్చిందట అక్కడికి. ఎవరు బలవంతంగా పట్టుకురాలా. ఈవేళ వస్తుంది ఆ మాట. అవకాశం వస్తే సమయం కనుక ఇవాళ మనకు పర్మిట్ చేస్తే ఆ మాట వస్తుంది. సీతాదేవిని అపహరించే ధైర్యం శక్తి ఎవరికి లేదు లోకంలో. కానీ అమ్మవారు తనంతట తానుగా ఒక ప్రణాళికబద్ధంగా అరణ్యవాసానికి వచ్చి అరణ్యవాసంలో రామయ్యతో కలిసి సంచరిస్తుంటే రాముడు అటు వెళ్ళాడు, లక్ష్మణుడు అటు వెళ్ళాడు. అప్పుడు సీతమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు సీతమ్మని పట్టుకెళ్ళిపోయాడు రావణాసురుడు. ఒక్కసారండి మీరు గమనించండి, అక్కడ కుటీరం దగ్గర పంచవటి దగ్గర ఉన్నాడండి. ఎవరు? రాముడు, సీత, లక్ష్మణుడు ఉంటే మాయలేడి వెళ్ళింది. ఆ మాయలేడి నాకు కావాలి, బంగారు లేడి నాకు కావాలని ఎవరు? సీతమ్మ. అనగా నేను తెస్తా అనుకుంటే వెళ్ళాడు. అది బంగారు లేడా కదా తెలవదండి రామయ్యకి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వెంటనే పెద్ద అరుపు, మిమిక్రీ. ఏంటి? హా లక్ష్మణ, హా సీత, రామా కాదు, హా రామా కాదు. అంటే ఎవరన్నా భయంలో ఉంటే ఏ పేరు తెలుస్తారండి? రామా అంటారు, అంతే కదా. రామా పేరు తెలవకుండా హా లక్ష్మణ, హా సీత. సీతగా తెలవదా? లక్ష్మణ, మీ అన్నయ్య గారికి ఏదో ప్రమాదం జరిగింది అంటే, అమ్మ ఈ లోకంలో మా అన్నయ్యకు ఒక ప్రమాదాన్ని తలపెట్టే శక్తివంతుడు 3 లోకాల్లో లేడు అంటే అక్కడ సీతమ్మ ఏమన్నదో తెలుసా అండి లక్ష్మణుడిని? తెలుసా? లక్ష్మణ, మీ అన్నయ్యకి ఏదో ప్రమాదం జరిగితే నా మీద చెడు ఉద్దేశం పెట్టుకొని నన్ను పరిగ్రహిద్దాం అనుకున్నావా? ఒప్పుకుంటాడండి లక్ష్మణుడు ఆ మాటని? ఎంత ఆ క్షణంలో లక్ష్మణుడు ప్రాణాలు వదిలిపెట్టాలి. అమ్మా నన్ను అమ్మా నువ్వు తల్లిలాగా నేను చూస్తుంటే మా అన్నయ్యని ఎవరో చంపితే నేను వశం చేసుకోవాలని చూస్తున్నానా? ఏంటమ్మా ఏం మాట అని అంటే, లక్ష్మణ నేను చెప్తున్నా వెళ్ళు అని చెప్తే అప్పుడు అమ్మా ఇంక నేనేం వెళ్ళనమ్మా, నేను ఏం చెప్తానమ్మా అనుకుంటూ వెళ్ళిపోయాడు బాధపడుతూ. లక్ష్మణ రేఖ గీలేం గీలే, వెళ్ళిపోయాడు. ఏ రేఖలు లేవు, పక్కనే కాసుకొని కూర్చున్నాడు దొంగ. వచ్చేసాడు, ఎత్తుకుపోయాడు. అంటే సీతమ్మకు తెలవదండి రాముడికి ఎవరు ఏమి చేయలేదు, ఏమి తలపెట్టలేదు ఇక్కడ ద్రోహం అనే విషయం సీతకు తెలుసు. అయినా సరే అంత హీనమైన మాట అంటే తప్ప లక్ష్మణుడు ఎవడు. అప్పుడు లక్ష్మణుని పంపిస్తే రామలక్ష్మణుడు ఇద్దరు లేని సమయంలో పట్టుకొచ్చాడు సీతమ్మని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సీతమ్మ కావాలని వచ్చిందా? రావణాసురుడు బలవంతంగా పట్టుకొచ్చాడు. కాబట్టి ఈ పద్యం ఒప్పుకున్నట్టుగా కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా ఆ మాట వచ్చింది కాబట్టి చెప్పారు. లేకపోతే దానికోసం 3 నిమిషాలు కేటాయించను. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభదాల్చనటన అశోకవనము. అంటే అశోకవనానికి శోభ దేని వల్ల వచ్చిందంటే మహాలక్ష్మి లాగా కోరి వచ్చిందట. అక్కడ కూర్చుందట, కావాలని తల్లి తిష్ట వేసిందట అక్కడ. ఆ తిష్ట వేయటం వల్ల, అమ్మవారు తిష్ట వేయటం వల్ల అశోకవనానికి ఎంత శోభ వచ్చిందట. అటువంటి ఆ అశోకవనంలోకి వెళ్ళి చూసి ఇక్కడ ఒక నది ప్రవహిస్తుంది, పాయ నది ప్రవహిస్తుంటే సీతాదేవికి ఒక లక్షణం ఉంది. జనక మహారాజుచే పెంచబడింది. జనక మహారాజు కన్నబిడ్డ కాదు, పెంచబడిన బిడ్డ. ఆ అమ్మకు మహాకర్మిష్టి జనక మహారాజు దగ్గర పెంచబడింది కాబట్టి అమ్మకి అన్ని శుభ లక్షణాలే ఉన్నాయి. ప్రొద్దునే సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసే అలవాటు ఉంది. అంటే త్రేతాయుగంలో ఆడవాళ్ళకు కూడా సంధ్యావందనం చేయడం వల్ల ఉంటాయి. ఆ రకంగా సంధ్యావందనం చేస్తుంది. సంధ్యాకామనశ్యామా ధ్రువమేష్యతి జానకి నదీంచేమాం శివజలాం సంధ్యార్థే పరవర్ణిని. ఆ అమ్మ సీతమ్మ తప్పకుండా సంధ్యావందనం చేయడానికి ఇక్కడికి వస్తుంది, నది దగ్గరికి అన్నాడు ఆయన అని అనుకున్న సమయంలో ఒక్కసారిగా అట్లా చూస్తేనండి సీతమ్మ వారి కోసం ఆలోచిస్తూ మది నిండా సీతమ్మ ఆలోచనలే ఎక్కడుందా అని. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారికి అల్లంత దూరంలో ఏం కనపడిందంటే మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. పాండురం అంటే ఏంటి? పాండు అంటే తెలుపు, అంతేగా. పాండురోగం వచ్చిందంటారంటే తెల్లది. చింత పిక్కాలి ఇంకేమంటారు? చింతపండు పిక్కాలని పాండు వర్ణం అంటారు కదా. అంటే పాండు అంటే తెలుపు అనమాట. కైలాస పాండురం. కైలాసం అంటే ఏంటి? శివుడిది. కైలాసం ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. కాబట్టి మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. 1000 స్తంభాలతో కైలాసాన్ని తలపించేట్టుగా ఒక పెద్ద నిర్మాణం ఉందట అక్కడ.
ప్రవాళకృత సోపానం తప్త కాంచన వేదికం. పగడాలు పొదిగినటువంటి మెట్లతోటి బంగారు వేదికలతో ఉందటండి అది. వెంటనే అనుకున్నట్ట, ముష్ణంతమివ చక్షుంసి జ్యోత్వమానమివ శ్రియా విమరం ప్రాంతుభావత్వాత్ ఉల్లిఖంతమివాంబరం. ఆ కట్టడం అంటండి, ఆ ప్రసాదం ఎట్టుందంటే ఆకాశాన్ని అంటుతుందా అన్నంత ఎత్తుందటండి అది. ఏ నిర్మాణం రా ఇది, ఇంత తెల్లగా కైలాసాన్ని మరపించేట్టుగా ఉంది, తప్పకుండా మా అమ్మ ఉంటుంది, ఇక్కడ ఉంటుందంతే అని అన్నారట గట్టిగా. మా అమ్మ ఇక్కడ ఎందుకన్నాడు ఆ మాట? అన్యస్వామి ఆయనకు ఉపాసన ఉంది, అమ్మవారు కనపడాలమ్మా, నువ్వు నాకు కనపడాలని అన్నాడు. ఇంతవరకు నేను వెతుకుతా అన్నాడు, ఇప్పుడు నువ్వు నాకు కనపడాలని చెప్పి దీనంగా ఎప్పుడు తడుస్తున్నాడో అమ్మేకేం చేస్తుందండి, తప్పకుండా ఇక్కడ ఉంటుంది అని. ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది అంటున్నాడు. ఉంటుంది ఏముంటుంది, ఇంకా ఉండని. ఉండనవునని ఏమి ఉండనే ఉన్నది పద్మాక్షి సీత కావలయునిమే కనపడిందండి అమ్మ. ఆ కనపడంగా సీత కావలయునిమే ప్రౌఢ దంష్ట్రా కాళరాత్రులో రాక్షసీ గణము కత్తులు పూని కాయుచుండ ఈమె జానకి కావలి నిందువదన. బిట్టు మరగాళ్ళ కూర్చుండి చుట్టూ చేరి ఆసురీతటి బెదిరింప అగ్గి కనుల. రాక్షసులట ఎర్రటి టమాటా పండ్ల లాంటి కళ్ళు చేసుకొని బెదిరిస్తున్నారట, కత్తులు పట్టుకున్నారట. ఒక స్త్రీ చిక్కిపోయి 10 నెలలు ఆహారం లేక బిట్టు మరగాళ్ళు అంటే ఏంటి తెలుసా అండి, భయంతో కూర్చున్న ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మోకాళ్ళు ఈ ప్రాంతానికి, ఈ హృదయ స్థానానికి పెట్టుకొని ముడుచుకొని ఇట్లా 2 మోకాళ్ళ కింద చేతులతో పెట్టుకొని భయపడుతూ కూర్చుండే ఆడవాళ్ళ యొక్క ఎట్లుంటుంది వాళ్ళ పోస్చర్ చెప్తున్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. బిట్టు మరగాళ్ళ కూర్చున్న ఎట్టి ఆ రకంగా భయంతో కూర్చుంటే ఆమెకట చుట్టూ 100 మంది రాక్షసులు కత్తులు పెట్టుకొని కాపలాట. అవసరం అండి, ఒక ఆడ మనిషికి అవసరం అంత కాపల? ఆమె ఆడది కాదు, ఆమె శక్తి స్వరూపిణి అని తెలుసు. రావణాసురుడికి ఏనాడైతే సీతమ్మ లంకకు తెచ్చాడో ఆనాడే సెక్యూరిటీని ఎంత పెంచాడటంటే ఎక్కడ కను మలిగితే ఎవరన్నా కనుక ఆ ప్రాంతానికి వస్తే పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాట. అప్పటి వరకు ఇష్టం యథేచ్ఛగా గంధర్వులు, యక్షులు, కిన్నెరలు అందరిని ఆడవాళ్ళని పట్టుకొచ్చాడు. అప్పుడే సెక్యూరిటీ పెట్ట, ఎవరు వస్తారులే నా జోలికి అని. కానీ సీతమ్మని పట్టుకొచ్చిన రోజు నుంచి ఆ లంక సెక్యూరిటీని హై లెవెల్ సెక్యూరిటీ, ఆ ప్రాంతానికి ఎవరు కూడా ఏంటి ఐరన్ డోములు అంటున్నారు కదా ఇప్పుడు, ఐరన్ డోములు ఉన్నాయన్నమాట. ఎవ్వరు కూడా ఆ ప్రాంతానికి రాలేదు, ఒక రాముడు తప్ప. ఆ రాముడే కాదు, ఇంకొక ఆయన వస్తాడు, ఆంజనేయుడు వచ్చేసాడు. అయితే అనుకుంటున్నారు మాకు ఆ డోములు ఈ డోములు ఉన్నాయంటే కదా, ఆంజనేయ స్వామి దగ్గర డోములు కుదరు, వచ్చేసాడు లోపలికి. అటువంటి లంకలోకి వచ్చి ఆ అమ్మ కైలాసంలాగా కనిపించే 1000 స్తంభాల తెల్లటి వేదిక, బంగారు వేదిక మీద బిట్టు మరగాళ్ళతో కూర్చుంటే రాక్షసులు కత్తులు పట్టుకొని ఎర్రటి కళ్ళతో బెదిరిస్తున్నారట. ఏ సీత ఒప్పుకో, రావణాసుడు మా రాజుగారు వస్తున్నారు, ఇప్పటికైనా ఒప్పుకో, భార్యగా ఆయన భార్య కావడానికి ఒప్పుకుంటున్నావా అని ప్రతి క్షణం బెదిరిస్తాడు. ఏమీ లేదు, మేమేం నీకేంటంటే గుడిగం చేస్తాం మేము, ఎప్పుడు నువ్వు రావణాసుడికి భార్యగా ఉండడానికి ఒప్పుకో, మా రాజుగారు ఒక్కటే చెప్పారు ఆయనకు భార్య కావాలి అంటుంటే, నా జోలికి మీరు వస్తే మీరు మసి అయిపోతారని అనుకుంటూ మనసులో తలుచుకుంటూ 10 నెలల బట్టి ఆహారం లేకుండా మోకాళ్ళు పైకి పెట్టి చేతులతో ఇట్లా పెట్టుకొని భయపడుతున్న దానిలాగా చిక్కిపోయి శల్యమై ఉంది తల్లి. ఆ అమ్మకు చుట్టూ కాపలా కాశారు. ఈ అసురీతటి బెదిరింప నగ్గి కనుల ఈ మెజ్జానకి కావలనే కవేణి అంటే జడ వేసుకున్నటువంటి విరపోసుకుని జుట్టు ఎరపోసుకొని భార్యకు దూరం అయిపోయింది కాబట్టి వియోగ బాధతో జుట్టు ఎరపోసుకొని టీవీ సీరియల్లో చూపిస్తారు కదా సీతమ్మని. ఆమెకంత దౌర్భాగ్యం పట్టలేదండి. ఆమె జడ వేసుకొని చక్కగా ఆ వెళ్ళిన రోజు ఎట్టుందో అట్నే ఉందండి. ఏకవేణి ఆ రకంగా ఉన్న సీతమ్మని చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసి సమృత సమావృతాం మలినపూరితమైనటువంటి బట్టలు కట్టుకొని కనపడింది ఆంజనేయ స్వామి వారికి. ఇంతవరకు కూడా అసలు ఈ అమ్మ ఎంతో సౌందర్య రాశి, అటువంటి సౌందర్య రాశి ఇంతటువంటి మలినమైన బట్టలు కట్టుకొని ఆ శిల్పా వృక్షాన్ని దగ్గరికి వెళ్ళాడు. ఆ వేదిక కింద కూర్చున్న అమ్మని చూశాడు. చూసి అసలు ఇంతకీ ఈయన సీతమ్మేనా కాదా అని ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే అంతకుముందే 1-2 గంటల ముందు ఏం జరిగింది, మందోదరిని చూసి సీతమ్మ అనుకున్నాడు, పొరపాటు పడ్డాడు. మళ్ళీ ఈమెను కూడా సీతమ్మ అనుకుంటున్నాడు. కానీ ఈమె కూడా సీతమ్మ కాకపోతే ఇంకో గీతమ్మ అయితే మరి ఆ ఇబ్బందే కదా. అప్పుడు ఏం చేశారంటే సీతమ్మ కాదా అని తనకు తాను ఒకసారి పరీక్షించుకుంటున్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే సీతాదేవిలో కనిపించేటువంటి ముఖ వర్చస్సు
చైతన్యం. ఇంతకు ముందు చూసినటువంటి ఎంతోమంది సుందరాంగులు సౌందర్య రాసులను నేను చూశాను, ఎవ్వరిలో కూడా ఇంత చైతన్యం లేదు. చిట్ట చివరికి మందోదరి ఎవరైతే రావణాసుడు భార్యను చూసి పొరపడ్డాను, నేను నా వంటి వాడిని కూడా తప్పు పొరపాటు చేయడానికి అనుకూలమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి మందోదరి పతివ్రత అయినటువంటి ఆ అమ్మలో ఉన్న చైతన్యం కూడా ఈ అమ్మ ముందు పనికిరాదు, అంత గొప్ప సౌందర్యంతో ఉంది సీతమ్మ అని చెప్పి ఈ యమ ముఖాబ్జమున ఏవోనో ఆధ్యాత్మిక మహస్సులు ఉదిత జ్యోత్స్నా ప్రాయముగా ఉబికి వచ్చాడు ఈ యమ జానకియే సంశయేతర ఫణితిన్. ఎటువంటి సంశయం లేదు, అనుమానం లేకుండా యమ్మ ఖచ్చితంగా సీతమ్మే.